అంటే ఒక అధికారిని హైకోర్టు తప్పుబట్టి అతన్ని తీసేయాలని చెప్పేసి అంటే ఎన్నిసార్లు అతని మీద కంప్లైంట్లో ఎన్నిసార్లు అతను కోర్టు ధిక్కారణగా పాల్పడిందో సంగతి మీరు అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో ఎంతో మంది పేద ప్రజలుంటే హైడ్రా అనే ఒక పేరు పెట్టి ఈ హైడ్రా అంతా కూడా భావి తరాల వాళ్ళకు ఉపయోగపడుతుంది, భావి తరాల వాళ్ళందరూ కూడా బాగుంటే, చెరువులు కుంటలు అన్ని బాగుంటే రేపు భావి తరాలు బాగుంటుందని చెప్పేసి ఒక అందమైన భాష్యం చెప్పి హైడ్రాని తీసుకొచ్చి కేవలం తనకు అనుకూలంగా ఉన్న వారికి ఒక తీరుగా, తనకు వ్యతిరేకంగా ఉన్న వారికి ఒక తీరుగా హైడ్రాను ఉపయోగిస్తున్న సంగతి మీకు అందరూ కూడా తెలిసిన విషయమే. ఇష్టం వచ్చిన వాళ్ళకు ఒక రకంగా, ఇష్టం లేని వాళ్ళకు ఒక రకంగా, బ్లాక్మెయిల్ చేయాలంటే ఇంకో రకంగా. ఎక్కడ కూడా ఇప్పటి వరకు కూడా అనేక సందర్భాల్లో వాళ్ళకి హైడ్రాకు వచ్చిన కంప్లైంట్లలో అది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమన్నా ఆదాయాన్ని తెచ్చిపెట్టే మార్గం ఉంటే ఒక రకంగా ప్రవర్తిస్తుండ్రు, మరి ఆదాయం లేకుంటే ఇంకొక రకంగా ప్రవర్తిస్తుండ్రు. కేవలం ప్రజల్ని మభ్యపెట్టడానికి, కేవలం ప్రజలకు తప్పుదోవ పట్టించడానికి ముఖ్యమంత్రి గారికి అనుకూలంగా ఉంటేనేమో ఒక రకంగా, ముఖ్యమంత్రి గారికి అనుకూలంగా లేకుంటే ఒక విధంగా అని కూడా ఈ స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఈరోజు నెక్టర్ గార్డెన్ అని ఒక నెక్టర్ గార్డెన్ దుర్గం చెరువు దగ్గర ఉన్నది. గతంలో నేను హుడా చైర్మన్గా ఉన్నప్పుడు దానికి ఓసీ ఇవ్వమంటే ఓసీ ఇవ్వలేకపోయినాము. అది ఓసీ ఇవ్వనికి వీలు లేదని చెప్పేసి చాలా స్పష్టంగా ఆ రోజు రిజెక్ట్ చేయడం జరిగింది. అక్కడనే వీళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారు. దాని మీద ఇప్పటిదాకా హైడ్రా పోలేదు. ఫాతిమా కాలేజ్ విషయంలో మీకు అందరు కూడా స్పష్టంగా తెలుసు, దాని విషయంలో హైడ్రా జోలికి పోలేదు. ఇట్లా ఎన్నో ఉన్నాయి, వాళ్ళ జోలికి హైడ్రా పోదు. ఇవాళ హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, గండిపేట దగ్గర ఉన్న చాలా ఫామ్ హౌస్లన్నీ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నాయకుల యొక్క ఫామ్ హౌస్లు ఉన్నాయి. వాటికి జోలికి ఈ రోజు దాకా హైడ్రా పోలేదు. కానీ పేదవాళ్ళు గుడిసెలు కట్టుకొని నివసిస్తుంటుంటే అర్ధరాత్రి వచ్చేసి అమానుషంగా గుడిసెలు కూలగొట్టి వాళ్ళందరినీ కూడా వీధిలో పడేస్తే కూకట్పల్లిలో ఉన్న ఒక బుచ్చమ్మ అని చెప్పేసి హైడ్రా పేరు మీద సూసైడ్ చేసుకున్న సంగతి మీకు అందరు కూడా తెలిసిన విషయమే. ఇప్పుడు మరి కోర్టు తీర్పిస్తే కేవలం ల్యాండ్ గ్రాబర్సే, భూ కబ్జాదారులే నా మీద ఆరోపణ చేసిండ్రు, కోర్టును తప్పుదోవ పట్టించిందని చెప్పేసి ఈరోజు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు నిజంగా మాట్లాడడం చాలా శోచనీయం. ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైన ఐపీఎస్ పదవిలో వండుకుంటూ కోర్టుకు కేసులు వేస్తే మరి భూ కబ్జాదారులు వేసిందని చెప్పేసి ఇలా చెప్తా ఉన్నారు. మరి కోర్టు తీర్పిచ్చినప్పుడు భూ కబ్జాదారులు అనే సంగతి, మరి ప్రభుత్వం అనే సంగతి కోర్టు నిశితంగా పరిశీలించలేదన్న సంగతి మీరు చెప్తున్న మాటల్లో తోస్తూ ఉంది. కాబట్టి మీ వ్యాఖ్యలు కూడా కోర్టు ధిక్కరణ కేసు కిందకి వస్తాయి. మరి కోర్టు ధిక్కరణ ఇది సుమోటోగా కోర్టు తీసుకొని మరి వారి మీద చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను కోర్టు వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.